ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలను కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. 130వ కీర్తన భాగంలోని కొన్ని వచనాలను మనము ధ్యానం చేద్దాం. 3వ వచన భాగాన్ని ఒకసారి చదువుదాం. 130వ కీర్తన 3వ వచనం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? నిజమే కదా, దేవుడు మానవులను వారి యొక్క దోషములను కనిపెట్టి చూస్తే చేయని మానవుడు ఎవరు? ఏదో ఒక దోషము, మాట వలని దోషము, తలంపు వలని దోషము కదా, క్రియల వలన దోషము, ఎన్నో రూపాల్లో మనము దోషభరితలమై ఉన్నాం. దేవుడు కనిపెట్టి చూస్తే ఎవ్వరము నిలబడమంట. ఇది నిజమే. మరి అలాంటప్పుడు దేవుడు ఏం చేయాలా? మరి దేవుని యందు భయభక్తులతో మనిషి జీవించటానికి దేవుడే ఒక వెసులుబాటు కల్పించాలి. ఆదాము అవ్వను ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టినంత మాత్రాన దేవుడు వారిని వదిలిపెట్టలే. తర్వాత వారిని దగ్గరికి తీసుకునే ప్రయత్నం కూడా చేసినాడు. ఆయనని కాదు, మనల్ని కూడా ఆ విధంగా దగ్గర తీసుకోవాలనే ప్రయత్నం చేసినాడు. ఆ ప్రయత్నము అది సఫలం కావాలని దేవుడు ఆశపడ్డాడు. దానిని మనం గుర్తించగలిగితే చాలు, ఇక దేవునికి మనకు మధ్య అగాధం అనేది మరలా రాకుండా ఉంటుంది. మరి దాన్ని ఎలా మనం పొందుకోగలుగుతామో, అది ఎలా సాధ్యం అంటే ఆయనే అక్కడ కింద భాగంలో ఆ లైన్, ఆ పారాగ్రాఫ్లో చెప్తా ఉన్నాడు. నిజంగా నువ్వు దోషములను కనిపెట్టి చూస్తే ఎవ్వరము నిలవలేము. నీ ఎదుట నేను పర్ఫెక్ట్ అని దేవుని దగ్గరికి వెళ్ళి చూడు, నేను ఏమి చేయలేదు, నేను వాళ్ళలా కాదు వీళ్ళలా కాదు అని చెప్పేదానికి వల్ల కానే కాదు. బాగున్నంతకాలం మనం కూడా నేను బాగానే ఉన్నాను అనుకుంటానే ఉంటాం కదా. కానీ ఏదో ఒక చోట మనము దొరికిపోవాల్సిందే. మనం అనుకోకుండా కొన్నిసార్లు నోరు జారే వాళ్ళంగా ఉంటాం కదా, ఎదుటి వాళ్ళను గాయపరిచే వాళ్ళంగా ఉంటాం. ఆయుధం వలన కలిగినటువంటి గాయము కంటే మాట వలన కలిగినటువంటి గాయము నన్ను బాధ పెడుతుందని భక్తుడు అంటాడు. దాన్ని మన భాషలో సూటిపోటి మాటలు అంటారు. సూటిపోటి, ఒక మనిషిని కృంగదీసేదానికి ఏమి పెద్ద బండ తీసుకుపోయి ఏం నెత్తిన వేయాల్సిన అవసరం లే. కూర్చునే చోట, లేచిన చోట, ప్రతి చోట సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళు ఎందుకురా ఈ జీవితము అని అనుకుంటారు. నిజమా గారు? మాటలు అలాంటివి అన్నమాట. అవి ఎక్కడ తగులుతాయంటే డైరెక్ట్గా ఎక్కడ గాయం కాదు, కానీ హృదయానికి గాయం అవుతుంది. ఒక మనిషిని నొప్పించడము అనేది నొప్పి కలిగించే మాట అంటారు. అది మనస్సును కలత చేస్తుంది. అప్పుడు మనిషి ఆటోమేటిక్గా ఇంత బాడీ ఉన్నా కూడా ఏం చేయలేం, కుంగిపోవాల్సిందే. అలాంటివి దోషాలు. నేను కూడా ఎప్పుడైనా సీరియస్గా ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మళ్ళీ నేను చాలా బాధపడుతూ ఉంటా. ఆవేశంగా మాట్లాడుతేవి, కోపంలో మాట్లాడుతేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం తమాయించుకోలేము. అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇంకొకరిని కావచ్చు. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మన దేహము కంట్రోల్ తప్పుతూ ఉంటుంది. ఇవన్నీ మనము సాధనం చేసి చక్కబెట్టుకునే దానికే మనకు దేవుడు సంఘము, సహవాసము, ప్రార్థన, వాక్యము ఇవన్నీ మనకి ఇచ్చినాడు. ఎందుకంటే ఈ శరీరము, ఈ దేహము, ఈ జీవితం అనేది చక్కబెట్టాలంటే ఒక మాటతో ఏ పని కాదు. తప్పు మనం ఒక పూట ఒకసారి చేసేయచ్చు, కానీ దానిని ఒప్పు చేసుకునే దానికి, దాని నుండి బయటపడడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మన పాపాలు ఎంత ప్రభావం కలవో మీరు ఆలోచన చేయండి. మన పాపము, మనిషి యొక్క పాపము ఎంత ప్రభావం కలదంటే పరలోకంలో ఉన్నటువంటి యేసు ప్రభువునే మానవుడిగా భూమి మీదకి తీసుకురాగలిగింది అది కదా. మన పాప ప్రభావము ఎంతగా ఉందంటే పరలోకంలో ఉన్నటువంటి యేసు ప్రభు వారు దైవ కుమారుడిగా దైవత్వముతో ఉండి
దేవునిగా ఈ సృష్టిని అంతటిని కూడా పాలించేవాడుగా, దేవునితో మీద అధికారం కలిగిన వాడుగా, దేవుని కార్యాల మీద శ్రద్ధగా ఉండి ఆ పనులు చేసుకునేవాడు మానవుడిగా భూమి మీదకి మట్టి శరీరాన్ని ధరించుకొని రావాల్సి వచ్చింది. ఆ పాప ప్రక్షాళన ఆయన ద్వారానే సంపూర్తి చేయబడతా వచ్చింది కదా. అంత ప్రభావం కలది పాపం. దాన్ని తీసేయాలి, లేకపోతే ఈ పాపంతోనే మనల్ని పరలోకంలోనికి దేవుడు తీసుకునే దానికి అవకాశం లేదు. పోనీ అట్లా వదిలిపెడితే అందరూ నరకానికి పోతారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు కదా. మనలందరినీ కూడా తనతో పాటు ఆ మహాలోకంలో, పరలోకంలో, మన కొరకు కట్టినటువంటి ఆ నగరములో, ఆ పట్టణంలో మనలందరినీ కూడా కూర్చుండబెట్టాలనేది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ దోషము, ఈ పాపము, ఈ అవిధేయత, ఈ అజ్ఞానము ఇదంతా కూడా చాలా ప్రమాదకరం. దీన్ని సరిచేస్తూ మనల్ని చక్కదిద్దుతూ పరిశుద్ధతలు సంపూర్తి చేస్తూ దేవుడు ముందుకెళ్ళడానికి, తనతో కూడా మనల్ని కూర్చుండబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువా, నీవు దోషములను కనిపెట్టి చూస్తే ఆ స్కేల్ దగ్గరికి వచ్చేసరికి ఎవరము నిలవడానికి అర్హత లేని వాళ్ళు. అయితే దేవుడు ఏం చేశాడట, అయినను నీ యందు మనుష్యులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద మానవులకు దొరుకుతున్నది ఒకటి ఉంది, విలువైనటువంటి ఆ సమాధాన పరిచేది, దేవుని సమ్మతి పరిచేది, దేవుని మనసును నిమ్మలింపజేసేది, దేవునితో మనము జీవించడానికి ఉపయోగపడేది ఒకటి మనకు దొరుకుతూ ఉంది దేవుని దగ్గర. ప్రతిరోజు మనం దేవుని దగ్గర ఇది పొందుకుంటూనే ఉంటాం, పొందాలి కూడా. అదే అక్కడ రాయబడిన మాట, క్షమాపణ. చూడండి, అయినను మనుష్యులు జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఈ క్షమాపణే దేవుని దగ్గర దొరకకపోతే, దేవుడు క్షమించేవాడై ఉండకపోతే, ఆయన దగ్గర క్షమాపణకు అవకాశమే లేకపోతే మనమంతా ఉగ్రత పాత్రులమే. ఇంకా ఇందులో డౌట్ లేదు. అందుకు కీర్తనకారుడు ఏమంటాడంటే, నేను యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను, ఆయన దగ్గర నేను కనిపెడుతూ ఉన్నాను, ఆయన మాట కొరకు నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది, ఆయన మాట కోసం నేను కనిపెడతా ఉన్నాను. ఏం మాట? దావీదు రాజుగా ఉన్నప్పుడు దావీదు కుమారుడు ఒకడు అమ్నోన్ అనేవాడు, అబ్షాలోం అనే కుమారుడు, దావీదు కుమారుడు అబ్షాలోం ఉన్నాడు. అతని చెల్లి, ఆమె పేరేం పేరు? తామారు కదా, తామారేనా? ఆ చెల్లి మీద ఈ అమ్నోన్ అనేవాడు మోహపు చూపు కలిగి ఆమెను మోహించి ఆమెను కూడాలని ప్రయత్నం చేస్తాడు. దానికోసం వాడు నలిగిపోతూ ఉంటాడు. వాడికి ఒక తప్పుడు సలహా ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు. వాడు, నువ్వు ఈ విధంగా చేస్తే నీ చెల్లి నీకు దక్కుతుంది అంటే, తల్లులు వేరు వాళ్ళకు. ఆ కాలంలో తల్లులు వేరు. 4 ఉన్నారు భార్యలు ఆయనకు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ అమ్నోన్ అనేవాడు కాయలాబ్ అనేవాని మాదిరిగా మంచం మీద ఉంటాడు, అన్నపానాలు మానేసినట్టుగా, రోగంతో నెట్టు. వాడిని చూసేదానికి రాసు దావీదు అక్కడికి వెళ్తాడు. ఎందుకు ఈ విధంగా ఉన్నావంటే, ఏమైందిరా నాయన అంటే, ఏం లేదు, నాకు మా చెల్లెలతో తామారుతో ఒక పూట నాకు అన్నం చేసి పెడితే నేను భోజనం చేసి తృప్తిగా ఉంటాను, బాగుపడతాను అన్నట్టుగా చెబుతాడు. సరే అని చెప్పి అనుమతిస్తాడు. అక్కడ పోయినా కూడా బలవంతం చేస్తాడు. ఆమె చెబుతుంది, అన్నా నువ్వు అట్లా చేయొద్దు, ఇది తప్పు, ఒకవేళ నీకు కావాలంటే నాన్నకు చెబితే ఆయనకి ఏకమానడు ఆ సాంప్రదాయం ప్రకారంగా అని చెబితే వాడు ఒప్పుకోడు. ఆమెను బలాత్కారం చేసి ఆ తర్వాత వెంటనే ఆమె మీద భయంకరమైన కోపం తెచ్చుకొని ఆమెను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు. అది అబ్షాలోముకు చాలా బాధగా, అబ్షాలోము కనుక్కుంటాడు, అమ్మా నీ అన్న నిన్ను ఈ విధంగా చేసినాడు కదా, పర్వాలేదులే, నువ్వు అట్లే ఉండు అని చెప్పి ఆమె నిమిత్తము అబ్షాలోము భయంకరమైన కోపము అమ్నోన్ మీద పెట్టుకుంటాడు. సమయం కోసం చూస్తూ ఉంటాడు. కొంతకాలం తర్వాత మనసులో పగ పెట్టుకొని అట్లే ఉండి ఒకరోజు అబ్షాలోము
రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి నేను ఒక విందు ఏర్పాటు చేస్తా ఉన్నాను, అందరు రావాలా, నువ్వు రావాలంటే నేను రాజు నాయన, నేను వచ్చేదానికి కుదరదు, నేను వస్తే చాలా ఖర్చు అవుతుంది, చాలా తతంగం ఉంటుంది, వద్దు పో అంటాడు. లేదు నువ్వు రావాలా తప్పకుండా అంటే, లేదు లేదు పోనైనా, నువ్వు అంత బరువు కష్టమవుతుంది. అప్పుడు సరే నువ్వు రాకపోతే పోయా అన్ననన్న పంపి అంటాడు. వాడు ఎందుకు పంపించాలా, నువ్వు ఎందుకు అడుగుతున్నావు అట్లా అంటే, లేదు ఎవరొకరు రావాలన్నట్టుగా చెప్తే, సరే రాజు రాకపోతే సర్లే అని చెప్పి అమ్నోను పొమ్మని చెప్తాడు. అబ్షాలోము ఏం చేస్తాడంటే వాని దగ్గర పనిచేసే వాళ్ళు, అతని దగ్గర పనిచేసే వాళ్ళకి చెప్తాడు, ద్రాక్షారసం అంతా తాగిన తర్వాత కొంచెం కైపుగా ఉన్నప్పుడు, మత్తుగా ఉన్నప్పుడు నేను చెబుతాను, నేను సైగ చేస్తానే చంపేయండి వాడిని, మీరేం భయపడకండి, ఆజ్ఞానించేది నేను కదా అని చూసినారా. ఆ తర్వాత అమ్నోను వస్తాడు, ద్రాక్షారసం తాగుతాడు, విందంతా బాగా జరుగుతుంది. మంచి తాగి కైపులో ఉన్నప్పుడు వాళ్ళకి సైగ చేస్తే చంపేస్తారు. ఆ తర్వాత అబ్షాలోము పారిపోతాడు. ఆ తర్వాత అతని కోసము దావీదు దగ్గర ఒక మంత్రిగా ఉండే వ్యక్తి కొంతకాలం తర్వాత, అంటే అమ్నోను చనిపోయాడని దావీదు చాలా బాధలో ఉంటాడు. సేమ్ టైం అబ్షాలోము దూరంగా ఉంటాడు. ఇప్పుడు అబ్షాలోము అట్లనే ఉంటే ఎట్లా, దగ్గరికి తీసుకొని రావాలని చెప్పి మంత్రి ఏం చేస్తాడంటే ఒక ఆమె చేత మాటలు మాట్లాడిస్తాడు. అంటే ఆమె ఏదో కోల్పోయినట్లు, నష్టపోయినట్లు, తనకు అన్యాయం జరిగినట్లుగా, తన కుమారుడు తన దగ్గర లేకపోవడం, ఇదంతా కూడా అంటే సేమ్ సిచ్యువేషన్ అంతా కూడా అబ్షాలోముకు వర్తించేటట్లుగా ఆమెను ప్రిపేర్ చేసి నువ్వు వెళ్ళి రాజుకి ఇట్లా చెప్పు అంటే ఆమె వెళ్ళి ఇట్లా చెప్తుంది, నాకు ఉన్నటువంటి ఒక కుమారుడు అన్యాయం అయిపోతాడు, ఇట్లా పొరపాటు జరిగింది, ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకుంటా ఉంటే ఒకడు చచ్చిపోయినాడు, ఒకడికి వాడిని కూడా మేము చంపేస్తాము, వాడిని మా దగ్గర తీసుకురమ్మని చెప్పి జనులు అంటున్నారని చెప్పి ఈ తతాంగం అంతా ఆమె చెబుతుంది. చెబితే అట్లా నీ కుమారునికి ఏం కాదు, అభయం ఇస్తున్నా అని చెప్పి ఈయన అంటాడు. ఎట్టకేలకు ఆ విషయాన్ని అది అతనికే వర్తించేటట్లుగా దావీదు అర్థం చేసుకుంటాడు. ఇదంతా నీకు ఫలానా వ్యక్తి చెప్పినాడు కదా అని అంటే, అవును రాజా, నీకోసం ఇదంతా కూడా చేయమని ఆయన చెప్పినాడు అని అంటే, సరే అని చెప్పి ఆ మనిషితో చెప్తాడు, సరే నేను ఇంత చేసినావు కాబట్టి అబ్షాలోమును పిలిపించు అంటాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, యెహోవా మాట కొరకు నేను ఎదురు చూస్తున్నానంటే, రాజు ఆజ్ఞ ఇచ్చేంత వరకు దూరంగా ఉన్నటువంటి అబ్షాలోము ఇంటికి వచ్చేదానికి అతనికి అధికారం లేదు, అవకాశం లేదు. రాజకుమారుడే, కానీ అతను చేసినటువంటి నేరానికి, దోషానికి రాజు యొక్క ఆజ్ఞ అతను ఏ టైంలోనైనా చంపవచ్చు అతని కోపం వస్తే. అందుకు దూరంగా వెళ్ళి ఉన్నాడు. అతన్ని మరలా సమాధానం ఎప్పుడొచ్చింది అంటే, రాజు మనసు శాంతించినప్పుడు, రాజుకి అర్థమయ్యేటట్టుగా చెప్పినప్పుడు, రాజు మనసు సమ్మతించి ఇప్పుడు అబ్షాలోమును రమ్మను అని చెప్పగానే అప్పుడు అబ్షాలోమును ఇంటికి తీసుకొని వస్తాడు. వస్తానే రాజు దర్శనానికి పోవాలి మామూలుగా, కానీ రాజు దర్శనానికి అబ్షాలోము పోలేకపోయినాడు, పోనీలే, వచ్చి ఉండవాడు మన ఇంట్లో వాడు అన్నట్టుగా చెప్పాడు. ఆ తర్వాత కథ వేరే జరుగుతుంది. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. మళ్ళా అబ్షాలోము వచ్చి ఇంట్లో వారసుడిగా ఉండాలన్నా, కుటుంబంలో ఒక మనిషిగా అతడు జీవించాలన్నా, ఒక సభ్యుడిగా జీవించాలన్నా, మళ్ళా ఆ తండ్రి యొక్క మాట కొరకు, రాజు యొక్క ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అట్లా మనం కూడా అవిధేయతలో పడిపోయిన వాళ్ళం, పాపం చేసిన వాళ్ళం, మానవ కోటి అంతా కూడా దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ ఉంది. దేవుడు ఏం మాట్లాడతాడు, దేవుడు ఎప్పుడు సమాధాన పరుస్తాడు, దేవుడు ఎప్పుడు రమ్మని చెప్తాడు, దేవుడు ఎప్పుడు నేను మిమ్మల్ని క్షమించానని చెప్తాడు. ఆ అనుభవం కోసం, ఆ పిలుపు కోసం. మామూలుగా దేవుడు చూడండి, మనము ఆయన ఎదుట మనము నిలవన్నప్పుడు మన దోషాలను కనిపెట్టి చూస్తే ఎవరము నిలబడము అని చెప్పినాడు కదా. దానికి సంబంధించి మరొక మాట కూడా మనం చూడవచ్చు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేనేం చేసినా, ఇప్పుడు కొంతమంది విచారణకు ఎవరైనా సిఐడి వాళ్ళు పిలిచిపోతే నాకు జ్ఞాపకం లేదు, నేను ఆ టైంలో ఆడినాను, నాకు గుర్తు లేదు అని చెప్తుంటారు. చూడండి, అంటే తప్పించుకునేదానికి నా దగ్గర అప్పుడు సెల్ ఫోన్ లేదు, వేరే చోట ఉన్నది, నేను ఆడ లేను, దూరంగా ఉన్నా, నాకు సంబంధం లేదు, వాళ్ళే వచ్చి మాట్లాడి ఇట్లా తప్పించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. చేసింటారు నేరం, అదంతా కూడా పేపర్కి వేస్తూ ఉంటారు.
ఈయన విచారణకు సహకరించడం లేదు, సరైన ఆన్సర్ ఇవ్వటం లేదు అని వాళ్ళు కూడా పేపర్కి వేస్తూ ఉంటారు. కానీ దేవుని దగ్గర అలాంటి వేషాలు ఏం వేసేదానికి కూడా మనకు కుదరదు. ఎందుకంటే ఒక వాక్యం చూడండి ఏముందో. కీర్తన గ్రంథంలోనే 50వ కీర్తనలో 21వ వచనంలో చూడండి. ఎందుకు ఎవరమో ఆయన ఎదుట నిలబడలేమో అక్కడ కూడా ఒక మాట అక్కడ చెప్పబడుతూ ఉంది. ఇట్టి పనులు నీవు చేసినను. ఇట్టి పనులు అంటే ఆయనకు అనుకూలమైనవి కాదు, అన్నీ ఆయనకు వ్యతిరేకమైనవి, ఆయన్ను బాధపరిచేవి, ఆయన్ను ఆయాస పెట్టేవి. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం ఆయన కనుక్కోలేడులే. నీ వంటి వాడిని అంటే నేను చేసినవన్నీ ఎవరు కనుక్కోలేరులే అనే మనిషి అనుకుంటాడంటే. నువ్వు ఎన్ని చేసినా నేను ఏమనలేదని, ప్రశ్నించలేదని, ఇలా చేసావని అడగలేదని కదా నువ్వు నేను నీ వంటి వాడిని అనుకుంటా ఉన్నావు. లేదు నాయనా, ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకో అన్నాడు. ఏంటా మాట? అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. నువ్వు చేసినవి ఏమేమి చేసినావు, ఏమేమి మాట్లాడినావు అన్నీ వరుసగా నేను నీకు చూపిస్తాను. వరుసగా అన్ని చూపించి అన్ని వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను అంటున్నాడు. ఇంక ఇప్పుడు చెప్దాం, మనం ఎవరిని తప్పించుకుంటాం? ఎవరం తప్పించుకోలేము, ఎవరము తప్పించుకోలేము. అందుకు మనకు ఆప్షన్ ఏదైనా ఉందా అంటే అది క్షమాపణ ఒక్కటే ఆప్షన్ ఉంది. దేవుని దగ్గర మనము ఏమి తప్పించుకునే అవకాశం లేదు. లేదు ప్రభు అదే నేను ఎప్పుడు చేసినా అని మనుషులతో మాట్లాడినట్టుగా ఆయనతో మాట్లాడడానికి వీలు లేదు. మనిషి అంటే మనవాళ్ళంటే దృష్టి గలవాడు కాబట్టి, దూరదృష్టి లేనివాడు కాబట్టి అతనికి ఏం చెప్పినా కూడా సరిపోతుంది, ఏమోలే నేను లేను కదా అని. కానీ దేవునికి కాదు, దేవుడు అన్ని చోట్ల అంతటా ఆయన ఉన్నాడు, ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి? ఆయన మాట మీద ఆశ పెట్టుకోవడమే. ఆయన దగ్గర ఏదైనా దొరుకుతుందంటే క్షమాపణ దొరుకుతుంది. అది ఎలా దొరుకుతుంది? ఆయన చెప్పాలా, ఇప్పుడు రా అబ్షాలోముని ఇప్పుడు రమ్మని చెప్పు అనే మాట వరకు అతడు అబ్షాలోము అక్కడే ఉన్నాడు. కాబట్టి మనకు కూడా మన అతిక్రమాలు ఎక్కడ క్షమించబడుతున్నాయి ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము దేవుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు చూడండి. 43వ అధ్యాయంలో 25వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. యెషయా 43:25. దేవుడే ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఇంకా ఎవరు అక్కడ మతలబు చేసేదానికి లేదు, రికమెండేషన్ చేసేదానికి లేదు. దేవుడే మన మీద ఒక మనస్సు కలిగి ఉన్నాడు. ఆయనే ఆలోచించాడు, ప్రజలంతా నశించిపోతారు కదా అని చెప్పి, మనమంతా నరకానికి వెళ్తామని చెప్పి దేవుడే ఒక నిర్ణయం తీసుకున్నాడట. నేనే నా చిత్తానుసారముగా, నాకు ఇష్టమైనట్లుగా, నా చిత్తం అంతా నా సొంత నిర్ణయం, నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. మీ అవిధేయతను క్షమించడానికి, మీ పాపమును క్షమించడానికి, మీ దోషములను క్షమించడానికి, ఇవన్నీ మీలో లేకుండా చేసేదానికి నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను అన్నారు చూడండి. బండల మీద ఏదైనా మురికి ఉంటే తుడిచేసినట్లుగా హృదయానికి అంటుకున్నటువంటి ఈ మురికినంతటిని, దేహానికి అంటుకున్నటువంటి ఈ మురికినంతటిని, ఈ దోషమునంతటిని, ఈ పాపమునంతటిని, ఈ అవిధేయతనంతటిని, ఈ అజ్ఞానమునంతటిని, ఈ చీకటినంతటిని ఆయన తుడిచివేసేదానికి నిర్ణయం తీసుకున్నాడట. నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అని చెప్పినాడు. ఈ మాట కోసమే లోకమంతా ఎదురు చూసింది. దేవుడు ఈ మాట ఎప్పుడు చెప్తాడు, మన పాపాలు ఎప్పుడు పోతాయి, ఎప్పుడు మరలా దేవుని దగ్గరికి వెళ్తాం, ఇదంతా మనకు వర్తించేది. ఇదంతా మన కోసం దేవుడు చేసినటువంటిది. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను, ఇది కదా మనకు కావాల్సింది. అవి తుడిచేయడమే కాదు, ఇక జ్ఞాపకము చేసుకో. ఇక్కడే మనకు గొప్ప ఆశీర్వాదం దొరికింది. మన పాపములను ఇక జ్ఞాపకము చేసుకొనను అనేటువంటి మాట దేవుని దగ్గర నుంచి ఎప్పుడు వచ్చిందో అప్పుడు మనం అమ్మ బతికిపోయినాం. లేకపోతే మన వాళ్ళు అంటారు కదా, నీ ముఖమే చూపాక నాకు ఎప్పుడు ఈ ముఖం చూసిన వాళ్ళ నుంచి నాకు అదే గుర్తుకొచ్చుంటుంది అంటారు.
నిజమా కాదా? కాబట్టి మన ముఖాన్ని చూసినప్పుడు మనం చేసిన పాపం దేవునికి గుర్తు రాకుండా ఉండడానికి దేవుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం? నీ అతిక్రమాలన్నింటినీ కూడా నేను తుడిచేస్తున్నాను, నీ పాపములు ఇక్కడ నేను జ్ఞాపకం చేసుకున్నాను, అవి నా వీపున విసిరి పారేశాను అంటాడు ఇంకో చోట. అంటే ఎంత గొప్ప కార్యం జరిగిందో చూడండి. అందుకే మనం దేవుని దగ్గరికి మాటి మాటికి వచ్చి దేవుడా క్షమించునైనా, ప్రభువా క్షమించు అంటే క్షమించబడుతున్నాం, కనికరించబడుతున్నాం, జీవించగలుగుతున్నాం. లేకపోతే దేవుని ఉగ్రత ఉన్న పాటున మన మీదికి వచ్చిపడ్డాడు. కాబట్టి ఇంత కార్యం జరుగుతూ ఉంది. అందుకు మనం ఎంతో ధన్యులము. 32 కీర్తనలో చూద్దాం. దేవుడు ఈ కార్యానికి పూనుకొని ఏం చేశాడట? అక్కడ కీర్తనకాడు అంటున్నాడు, అవును ఇలాంటి కార్యానికి ఎవరు నోచుకుంటారో, ఎవరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారో వారు ధన్యులు. అయినా ఇంత అవకాశం దేవుడు ఇచ్చినా కూడా మనుషులు దీన్ని ఉపయోగించుకుంటున్నారంటే అందరూ ఉపయోగించుకోవడంలా. యేసుప్రభుని అందరూ నమ్ముతున్నారా? ఆయన నామంలో రక్షణ పొందుతున్నారా? బాప్తిసం పొందుతున్నారా? పాపాలు క్షమించబడుతున్నాయా అందరికంటే? ఇంకా వాళ్ళు వాళ్ళ పాపంలోనే నిలిచి ఉన్నారు. అతిక్రమాలను దోషాలను వారి మీదనే భారం భరించి ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా. కానీ దాన్ని ఎవరు ఆ పిలుపుకు లోబడ్డారు? ఆ సువార్తకు ఎవరు లోబడ్డారు? కానీ లోబడిన వాళ్ళే కనికరించబడుతూ ఉన్నారు. అంటే దేవుడు ఒక అవకాశాన్ని మానవుల కొరకు ఏర్పాటు చేసిన, మానవుని మళ్ళా నూతనపరిచి తన వాణిగా చేసుకుని తన సన్నిధిలో కూర్చుండబెట్టడానికి దేవుడు ప్లాన్ చేసిన, దేవుడు అనుమతించినటువంటి ఆ కార్యానికి మనుషులు పూనుకోవడం లేదు. ఎందుకు? మనిషి పాపంలోనే అలవాటు పడి దాని నుంచి బయటకు రావడానికి ఇష్టపడ్డంలే. దేవుని వైపు చూసిన వారేమో ధన్యులు అవుతూ ఉన్నారు. అందుకు 32 కీర్తనలు అంటాడు దావీదు. దేనికి? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు చెప్పేసినాడు. అంటే ఇది ఉచితముగా జరిగేది. పాపమునకు ప్రాయశ్చిత్తము ఎలా జరిగింది? మన పాపాలని ఎక్కడ యేసు ప్రభు మీద మోయబడి ఉన్నాయి కదా. మన కొరకే కాదు, ఆయన యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా చూడండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం, 3 కాదు 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు, యేసు ప్రభువే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును ఆయన శాంతికరమై ఉన్నాడు. మన కోసమే కాదు కదా, సర్వలోకానికి ఆయన శాంతికరమైన. ఆయనలో పాపాలు క్షమించబడుతున్నాయి. ఆయన క్షమించేవాడిగా ఉన్నాడు. పాపములు క్షమించటకు మనిషి కుమారునికి అధికారము కాదు అని చెప్పబడతా ఉంది. కాబట్టి యేసు ప్రభు నామములో మన పాపములు క్షమించబడ్డాయి. యేసును నమ్మినప్పుడు మన పాపాలను క్షమించాడు. పరలోకపు తండ్రి ఆయనను ఆ పని మీద పంపాడు. నువ్వు ఎవరిని క్షమిస్తావో వాళ్ళని తీసుకొని రా, నేను వాళ్ళ కోసం ఎదురు చూస్తాను. ఇదంతా దేవుడు తన చిత్తానుసారముగా చేసి ఉన్నాడు. దీన్ని గలతీ పత్రికలో కూడా రోమపత్రికలో పౌలు మళ్ళా ధృవీకరిస్తూ చెప్తాడు. అంటే వాళ్ళు ఇంకా ఇశ్రాయేలీయులు ఆ 32వ కీర్తనలోని ఆంతర్యాన్ని గ్రహించకుండా ఉంటే, ఆయన అక్కడ చెప్పినటువంటి మాట అది కృపా సంబంధమైనది, మీరు దాన్ని ఆలోచన చేయండి అంటాడు. ఎందుకంటే మనం చదువుకున్న 131వ కీర్తనలో ఇంకొక మాట కూడా మనం చూడవచ్చు. ఏంటంటే, యెహోవా కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను, కనిపెట్టుకొనిచున్నది, ఆయన యుద్ధ ఏం దొరుకుతుందంటే కృప దొరుకును అనే మాట చూడండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, యెహోవా యుద్ధ ఏం దొరుకుతుందట? కృప దొరుకుతుంది. చేసిన పనిని బట్టి ఇచ్చేది జీతం, చేయకుండా ఇచ్చేది కృప.
చేస్తే ఇచ్చేది జీతం, అది మన హక్కు. కానీ చేయకుండా నువ్వు పొందినావంటే అది దాన్ని కృప అంటారు. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నామా, ధర్మశాస్త్ర కాలంలో ఉన్నామా? ధర్మశాస్త్ర కాలం అంటే పని చేస్తే జీతం వాళ్ళకు, అంటే నీతిమంతుడుగా అయ్యాలంటే 10 ఆజ్ఞలు నెరవేర్చిన వాడే నీతిమంతుడు. ఇప్పుడు అట్లా కాదు. కృపాకాలం క్షమించబడుతున్నాం, ఉచితంగా క్షమించబడ్డాం. అందుకే దేవుని దగ్గర ఏం దొరికిందంటే మనకు కృప దొరుకును. రోమాపత్రికలో చెప్పిన మాట చూద్దామా? ఆ కృపకు అర్థం చెప్తున్నాడు అక్కడ సంఘానికి. 4వ అధ్యాయంలో రోమాపత్రిక 3, 4, 5, 6 వచనాలు మనం చదువుదాం. ఎట్లున్నాయో చూడండి, ఎంత మంచి వివరణ ఇస్తున్నాడు చూడండి. అబ్రహాము, ఆ లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఓకే, ఈ వరుసలో మనం ఉన్నాం. పని చేయు వానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు కదా. పని చేసినావు, నీకు జీతం ఇస్తే అది రుణస్థలమైనా కాబట్టి ఇచ్చినాము, అది దానం ఎట్లవుతుంది కదా? దానం అంటే పని చేయకుండా ఇవ్వాలా, అంతే కదా? పని చేసినాక ఇచ్చేది ఇదిగో నా దానం అని అంటే కదా. దానం అంటే ఒప్పుకుంటారా? ఏం పగలంతా పని చేసినామయ్యా, ఊరికిచ్చినావు కాబట్టి పగల ఎండదెబ్బను వచ్చుకొని కష్టం పడి కన్నీరు కార్చి చెమట వచ్చి చేస్తే అది జీతం అవుతుంది, రుణం అవుతుంది. నువ్వు నాకు రుణస్థుడమైనావు, నేను పని చేస్తున్నా, అది నాకు ఇవ్వాలని. కానీ ఏమీ చెమట వచ్చలే, ఏమీ కష్టపడలే, ఏది సాహసం చేయలే, కానీ మనం పొందుకున్నామంటే అది దానం, దేవుడు ఇచ్చాడు. అదే చెప్తున్నాడు అక్కడ. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వారికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా, నీతి క్రియలు లేకుండా, ఏ మంచి క్రియ చేయకపోయినా క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎక్కడ చెప్పినాడు దావీదు? ఇదే 32వ కీర్తనలో చెప్పినాడు. దాన్ని ఆయన అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు, మెన్షన్ చేస్తూ ఉన్నాడు. దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా, ఎట్లా చెప్పాడు దావీదు అంటే 32వ కీర్తనలో ఇక్కడ చెప్తున్నాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ఈ ధన్యవచనం ఎవరి గురించి చెప్పబడింది? క్రియలను చేసేవారి గురించే, క్రియలను చేయని వారి గురించి అనే ఆ తాత్పర్యం అంతా కింద చెప్పుకుంటూ వస్తాడనమాట. కాబట్టి క్రియలు లేకుండా నీతిమంతులైన వాళ్ళు ఎవరున్నారు? యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళతో స్టార్ట్ అయింది అది. మనం యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళలో ఉన్నాం కాబట్టి మనం ఏ మంచి క్రియలు చేయలే. ముందు మనం కేవలం ఒప్పుకున్నాం, ప్రభువా నేను పాపిని క్షమించినైనా, నువ్వు దేవుని కుమారుడవు, నా కోసం వచ్చినావు, పాపాలు క్షమించే అధికారం నీకుంది, నన్ను క్షమించు అన్నప్పుడు ఆయన ఆ విశ్వాసాన్ని బట్టి మనల్ని క్షమించినాడు. ఉచితముగా అంటే అక్కడ దేవుడు యెషయా గ్రంథంలో చెప్పినాడు కదా, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను, దీనికి ఏమీ నేను తీసుకోవటం లేదు, మీ దగ్గర నుంచి ఏమీ వసూలు చేయటం లేదు. మామూలుగా అయితే పాపమునకు వచ్చు జీతము మరణం మనకి ఇవ్వాలా, కానీ మనకు దాన్ని మన మీద మోపకుండా ఓ మరణమా నీ ముళ్ళు అని దాన్ని మనకు దూరం చేస్తున్నాడు. అంటే ఇదంతా ఎంత ప్లాన్ చూడండి దేవుని. కాబట్టి గొప్ప కార్యం మనలో జరిగిందా లేదా చెప్పండి? దేవుడు మన కొరకు గొప్ప కార్యం చేసినాడా లేదా? ఏమో ఎవరు చెప్పడం లే అంటే అర్థం కాలేదు చెప్పకుండా రారా, లేకపోతే ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? దేవుడు మన కొరకు గొప్ప కార్యం చేసినాడా లేదా? నా కోసం అయితే చేసినాడని నేను నమ్ముతా ఉన్నా. మీరు చేసినాడా? ఆయన దోషములను కనిపెట్టి చూస్తే ఎవడు ఆయన ఎదుట నిలవ, నేను నిలవలేను, నువ్వు నిలవలేను. ఒక మీరేమో నిలబడతారేమో, నేనైతే నిలవలేను, నేను నిలవలేను. నేను దేవుని మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఆయన దగ్గర ఒకటి దొరుకుతూ ఉంది, నాకు కృప దొరికింది, క్షమాపణ ఉంది. ఆ కృపలో ఏముంది? క్షమాపణ. నేను నిన్ను క్షమిస్తున్నాను పో అన్నాడు. మరి పాపాల ప్రభు అంటే నీకు సంబంధం లేదు పో అన్నాడు. మళ్ళీ ఏమైనా అడగదు ప్రభు అంటే లేదు పో, అవన్నీ మర్చిపోయినా పో అన్నాడు.
నా వీపున విసిరి పారేస్తున్నా, నీకు ఆ భయం అక్కర్లేదు అన్నాడు. కాబట్టి ఇంత ఆశీర్వాదం నాకు దొరికింది యేసుప్రభులో, దేవుని ద్వారా ఇదంతా నాకు దొరికింది, యేసుప్రభులో ఇదంతా నాకు దొరికింది. కాబట్టి నేను స్తుతించకుండా ఎట్లుంటా దేవుని, ఆరాధించకుండా ఎట్లుంటా దేవుని, ఆయన విమోచించిన ప్రజలతో కలిసి ఆనందించకుండా ఎట్లుంటా దేవుని దగ్గర. కాబట్టి గొప్ప రక్షణ దేవుడు నాకు ఇచ్చినాడు. ఇది మనకు అర్థమైతే మనసారా దేవునికి 2 మాటలు మనం కృతజ్ఞత చెల్లించుదాం.